పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇప్పటికే తెలంగాణ కుల జనగణ గణన జరిగింది. సో దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా ఉన్న రిజర్వేషన్లు అమలు చేయమని మేము అడుగుతున్నాం. ఇప్పటికే గత వీడియోస్లో బీసీలకు సంబంధించిన అంశాలు నేను సమాచారం డేటా అవన్నీ తీసుకొని ₹5 తీసుకొని నేను కూడా వీడియోస్ చెప్పాను. అదేవిధంగా చాలామంది ఎక్స్పర్ట్స్ వచ్చినప్పుడు కూడా దాదాపుగా నేషనల్ లెవెల్ లీడర్స్ దాకా, గల్లీ నుంచి నేషనల్ లెవెల్ లీడర్స్ దాకా బీసీ వాదానికి సంబంధించిన అంశాలు మనం మన ఛానల్ ద్వారా చెప్పుకుంటూ వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశాం. దేశవ్యాప్తంగా 100కి 52% బీసీ జనాభా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 100కి 56% అని వాళ్ళు అంటున్నారు. గత లెక్కల ప్రకారం చూస్తే 65% ఉంది. నేను గత వీడియోస్లో చెప్పాను, ఆ ఫైల్స్ ఉన్నాయి కానీ ఆ బీరోలలో ఉన్నాయి, మళ్ళీ ఎతకాలి. 2001 జనాభా చెప్పాను, 2011 జనాభా చెప్పాను, 2014 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2001 జనాభా చెప్పాం, 2011 జనాభా చెప్పాం, 2014 సమగ్ర సర్వే చెప్పాం, 2024కు సంబంధించినటువంటి సకల కుల జనగణనకు సంబంధించినటువంటి లెక్కలు కూడా డేటా వివిధ రూపాల్లో మేము ముందుంచాం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సకల కుల జనగణన చేస్తామని అంటున్నారు. స్వాగతిస్తామని. ఇది నరేంద్ర మోడీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు అంటే వాళ్ళు అధినాయకత్వంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు దాన్ని మేము అంటే పార్లమెంట్లో వాళ్ళ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నది కాబట్టి, ఆ పార్టీల సంఖ్యాబలం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు మేము చేస్తామంటున్నారు, స్వాగతిస్తూ ఉన్నాం. అయితే దీనికంటే ముందు దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నప్పుడు దీని బ్యాక్గ్రౌండ్లో ఏమున్నదయా అంటే, దీని బ్యాక్గ్రౌండ్లో 5 దశాబ్దాలుగా బీసీ నాయకుల త్యాగాలు ఉన్నాయి, 5 దశాబ్దాలుగా బీసీ నాయకుల అవమానాలు ఉన్నాయి, 5 దశాబ్దాలుగా బీసీ నాయకుల ఆక్రోశాలు ఉన్నాయి, 5 దశాబ్దాలుగా బీసీ సమాజం యొక్క పేదరికం, వెనకబాటుతనం, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు, రాజ్యాధికారం అసలు సమీపంలోకి రానికుండా ఉండటం, విద్యకి, వైద్యానికి, ఉపాధికి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్టలేనటువంటి సమాజం ఉన్నది. ఈనాటికి బీసీలో ఉన్నటువంటి సంచార జాతులు వాళ్ళు ఈరోజుకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా లేకుండా ఉన్నారు. మరి పెన్షన్లకి వాళ్ళు దిక్కాడు. ఆధార్ కార్డు వేసుకునే కదా, రేషన్ కార్డు వేసుకునే కదా మీరు పెన్షన్లు ఇచ్చేది, అసలు అవే లేవు కదా, ఆ ఓటర్ కార్డు కూడా లేని వాళ్ళు ఉన్నారు. సో అందుకోసం మేము బీసీలకు సంబంధించి తమిళనాడు 3, బీహార్ 3 అడుగుతున్నాం. సో జనాభా లెక్కలకు సంబంధించి తమిళనాడు 3, బీహార్ ఆల్రెడీ చేసింది, 3వ రాష్ట్రంగా తెలంగాణ చేసింది. సో కొన్ని అధికారికంగా కూర్చొని చేశారంటున్నారు కాబట్టి ప్రజల్లోకి వచ్చి ఎమ్యూనరేటర్లతోని తెలంగాణ మోడల్లో చేయమంటున్నాం, అది బీహార్ తరహాలో చేయమంటున్నాం, లేదా తమిళనాడు తరహాలో చేయమంటున్నాం. ఎమ్యూనరేటర్లు ఫీల్డ్ వర్క్కి వెళ్ళి చేయమని అంటున్నాం. జనరల్గానే ఇప్పటికే చెప్పినట్టుగా 2001, 2011, 2014 లెక్కలు, 2024 లెక్కలు అట్లా ఉంచినప్పుడు ఎస్సీ ఎస్టీ జనాభాలు ప్రతిసారి వాళ్ళు తీస్తూనే ఉంటారు. ఎస్సీ ఎస్టీ జనాభా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. కానీ బీసీ జనాభాకి సంబంధించి వచ్చినప్పుడు 1931 నాటికి జనాభా లెక్కల ఆధారంగానే చేస్తూ ఉన్నారు. 1931 నుంచి 2025కి వచ్చేసరికి అనేక బీసీ ఉపకులాలు, అసలు చెప్పుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి కులాలు చాలా ఉన్నాయి. బీసీ ఉపకులాలు కానివ్వండి, ఎస్సీ ఉపకులాలు కానివ్వండి, చాలా వెనకబడినటువంటి కులాలు 100కి 80 కులాలు బీసీల్లో ఉన్నాయి. వీళ్ళంటే ఏంటి 20 కులాలు ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి. ఓసీలను అట్లా ఉంచండి, వాళ్ళకి సామాజికంగా గౌరవం ఉంది. ఆర్థికంగా పేదలుండి ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు, ఇచ్చుకోనండి, అభ్యంతరాలు లేవు. సో సోదరులారా, సోదరిమణులారా, అందుకోసం దేశవ్యాప్తంగా సకల కుల జనగణన చేయమని అడుగుతున్న నేపథ్యంలో ఇది 5 దశాబ్దాల కళ. 50 సంవత్సరాలుగా బీసీ నాయకులు దేశవ్యాప్తంగా పోరాడినట్టు కళ. ఇది లాలూ ప్రసాద్ యాదవ్ కళ, ఇది ములాయం సింగ్ యాదవ్ కళ, ఇది శరత్ యాదవ్ కళ, ఇది అంబేద్కర్ కళ, ఇది పూలే కళ, ఇది శరద్ యాదవ్ కళ. వీళ్ళందరి కళలతో పాటుగా బీసీ సమాజం, యావత్ బీసీ సమాజం, 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి బీసీ సమాజం యొక్క కళగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ దేశంలో పుట్టుస్వామి కమిషన్ వేసిన తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ రజకులు 100కి 9% డెవలప్ అయ్యారు. మున్నూరు కాపులు 100కి అత్యధికంగా 29% డెవలప్ అయ్యారు. 29% డెవలప్ అయిన ముందు పెట్టి మీ మున్నూరు కాపులు ఎంత డెవలప్మెంట్ అయ్యారని పెట్టి చూపిస్తూ ఉన్నారు. ఇక 9% డెవలప్ అయినటువంటి రజకులను ముందు పెట్టి మీ రజకులంతా డెవలప్మెంట్ అయ్యారు, 91% వెనకబడి ఉన్నారని చెప్పదలుచుకున్నాను. అట్లనే బీసీ ఉపకులాలకు సంబంధించి వచ్చినప్పుడు ఒడ్రె సామాజిక వర్గం 100కి 2% డెవలప్ అయింది, 98% వాళ్ళు వెనకబడే ఉన్నారు. సో అదేవిధంగా మంగళ సామాజిక వర్గాన్ని తీసుకున్నప్పుడు 100కి 7% డెవలప్ అయ్యారు, 93% వెనకబడే ఉన్నారు. ఇట్లా బీసీ ఉపకులాలకు సంబంధించి ఏం తీసుకున్నాం, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు దేశవ్యాప్తంగా కానీ అంతా వెనకబడి ఉన్నారు అనేది సుస్పష్టమవుతా ఉంది. అది పరిస్థితులు. దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు బీసీ ఉపకులాలు ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో రెడ్లు, కమ్మలు అటు ఫార్వర్డ్ క్యాస్ట్లుగా ఉన్నాయి, ఓసీలుగా ఉన్నారు.
మరి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి పోయినప్పుడు వీళ్ళు బీసీలుగా ఉన్నారు. మేము ఇక్కడ బారోర్ క్యాస్ట్లుగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ జనాభా లెక్కలు తీయద్దంటలే. బీసీలకు సంబంధించి దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కలు చేయమంటున్నాం. కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నవాళ్ళు బీసీలు కొంతమంది బీసీలుగా ఉన్నారు. ఒక కులాన్ని తీసుకున్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉంది. లంబాడి సామాజిక వర్గాన్ని తీసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలుగా ఉంది. సరే, టెక్నికల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాల వారీగా 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు తీయమని చెప్తా ఉన్నాం. లెక్కలు తీసినప్పుడు రాష్ట్రాల వారీగా చేసినప్పుడు లెక్క బరాబర్ అయిపోద్ది. సో ఆ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. సో ఇన్ని లెక్కలు తీసినప్పుడు జనాభా దామాషా ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం ఏమని అంటున్నాం, సరే మరణాల రేటు 6% నుంచి 7%గా ఉంటుంది సుమారుగా. ఆధునిక వైద్యం పెరిగింది కాబట్టి. సో అది మరణాల రేటుకి సంబంధించింది. అది జననాల రేటు 13.6% నుంచి 16-17%గా ఉంటుంది మరణ నిష్పత్తిని మనం చెప్పినప్పుడు. ఇది జనాభా సిద్ధాంతమే కాదు, మెడికల్ సైన్స్ కూడా ఇదే చెప్తుంది అనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. ఎందుకు ఈ బీసీలు ఎంతగానో అడుగుతూ ఉన్నారు అనే దానికి వచ్చినప్పుడు ఈ బీసీ సమాజం రాజ్యాధికారంలో ఓటా లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ ఓటా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తమ్ముళ్ళు మంచిగా బతికితే సంతోషమే. ఇక ఉన్నదల్లా పంచాయతీ ఓసీ బీసీలకు సంబంధించి. ఓసీలు సపోజ్ దేశవ్యాప్తంగా 20% ఉన్నారు, బీసీలు 52 నుంచి 60% ఉన్నారు. సో లెక్కలు రాష్ట్ర వ్యాప్తంగా క్లారిటీ వచ్చేసింది, దేశవ్యాప్తంగా కూడా క్లారిటీ వస్తుందని భావిస్తా ఉన్నాం అతి తొందరలోనే. సో మేమేమంటున్నామంటే మేము ఓసీలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు తక్కువ జనాభా, వాళ్ళకి 10% వాళ్ళకి 15% ఉంటారు. సరే, కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండనేయండి, కొద్దిగా అటు ఇటు నేను యావరేజ్గా అగ్రిగేట్ చేసి చెప్పాను. ఉంటేనండి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారమే వాళ్ళ ఓటా వాళ్ళు తీసుకోరండి. ఓసీలకు సంబంధించి కూడా మీ ఓటా మీరు తీసుకోండి, మా ఓటా మాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. సో ఆ విధంగా దేశం యొక్క జనాభా దామాషా ప్రకారం ఎవరెంత ఉంటే వాళ్ళంత తీసుకోవాలనేది ప్రధానంగా కనపడతా ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి బీసీ కదంటే మేము ఓటా అడుగుతుంటే ప్రధానమంత్రి అంటే ఒక పెళ్లికి భోజనానికి పిలిచారు, ఒకళ్ళ భోజనం పెట్టి కుటుంబ సభ్యులందరినీ పరిగడుపున ఇంటికి పంపిస్తే ఓకేనా? అది పెళ్ళి. అరే దేశ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయితే మా ఓటా మాకేంటి రాబాయ్, మేము పెళ్ళికి భోజనాలకు వస్తే మీ ఇంట్లో పెద్ద అడిగి పెట్టా, మీ ఇంట్లో పెద్ద ఆయనే కదా ఆయన పెట్టా, మీకు పెట్టమంటే కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పే అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, సంతులిత అభివృద్ధి, లేకపోతే ఈ పూర్తి అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఆ అభివృద్ధి అందరికీ అందినప్పుడే కదా, 100కి 100% ఉన్నప్పుడే అది సమగ్ర అభివృద్ధి అవుతుంది, సంతులిత అభివృద్ధి. అంతే తప్పితే సమ్మిళిత అభివృద్ధి, అంతే తప్పితే ఏదో కొద్దిమందికి అయితే అది కాదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను సోదరులారా సోదరులారా. అంటే సకల కుల జనగణన చేయడం వల్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు జరుగుతాయి. వాళ్ళు దాచుకున్న బంగారం లెక్క చెప్పలేదు, వాళ్ళ ఆస్తుల డాక్యుమెంట్లు చెప్పలేదు అని అంటే అట్లా ఉంచండి, చెప్పారు. జనాభా అయినా చెప్తారు, సంతోషం, స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళ సామాజిక పరిస్థితులు చెప్తారు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. సో తెలంగాణ అనుభవం, లేకపోతే తమిళనాడు అనుభవం, లేకపోతే బీహార్ అనుభవాలు ఏదైతే ఉన్నాయో దేశ కుల జనగణనకి ఉపయోగపడతాయి. సో 2025లో చేసే లెక్కలు కాదు, తర్వాత 2035లోనో ఏమో చేస్తారు. అప్పటికైనా ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ దేశం సర్లే అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి మీరు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, దక్షిణాఫ్రికా దాకా మనం తీసుకున్నప్పుడు అక్కడ తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు అనే వర్ణ వివక్ష అయితే ఉన్నది. కానీ భారతదేశంలోనే మరి కుల వివక్ష ఉన్నది. ప్రధానంగా కులాలు ప్రధానంగా ఆధారంగా జీవిస్తూ ఉన్నారు. సో 78 ఏళ్ళు పాటు చేసినటువంటి ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. అది కమ్యూనిజమా, క్యాపిటలిజమా, లేకపోతే సోషలిజమా, లేకపోతే టూరిజమా, లేకపోతే ఈ మధ్య ఫ్యూచరిజం అనేది వస్తూ ఉంది. భవిష్యత్తు ఇజబట్. మరి ఎవరి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కొత్త కొత్త సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బీసీ సమాజం ప్రధానంగా కోరుతుంది ఏంటంటే జనాభా దామాషా ప్రకారం విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాలకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించి సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ సమాజం కోరుతా ఉంది. సో అందుకోసమే సాక్షాత్తు కాంగ్రెస్ అధినాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే 100కి 10% మందే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు, మిగిలినటువంటి 100కి 90% మంది ఈ దేశ ప్రజలు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా మెయిన్ స్ట్రీమ్లోకి రాలేదు అని చెప్తా ఉన్నారు. సో బీజేపీ కూడా గతంలో మండల కమిషన్ సిఫార్సుల దగ్గర నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి అన్యాయాల్ని మనం చెప్పుకుంటా పోతే పెద్ద గ్రంథాలు అయితే, లైబ్రరీలు అయితే, నేను అది చెప్పట్లా. ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అయ్యి బీసీలకు సంబంధించి 27% కేంద్ర మంత్రి పదవుల్లో రిజర్వేషన్ ఇచ్చారు. బీసీ సకల కుల జనగణన చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో జనాభా దామాషా కూడా ఇస్తారని ఆశాభావంతో ఉన్నాం. చేస్తే సంతోషం, స్వాగతిస్తాం. సో ఇప్పటిదాకా అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకులే, గెలిగినప్పుడు తప్పితే సంగతి.
సో ఇది సమగ్రంగా చేసినప్పుడు మా ఓటా మాకు ఇచ్చి మీ ఓటా మీరు తీసుకోండి. ఇది సరైన అభివృద్ధి అనేది మీ సందర్భంగా తెలియజేస్తాను. వనరుల పంపిణీకి సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి బాధ్యత పోషిస్తుందని తెలియజేస్తున్నాం. సో బీజేపీ మేము ప్రధానమంత్రిని మోడీని పెట్టినంటే ఒక్కళ్ళని పెట్టినా మా ఓటా మాకు ఇవ్వండి, మీ ఓటా మీరు తీసుకోండి అంటున్నాం. ఒక్కళ్ళని పెట్టి అంతా మీ ఆర్ఎస్ఎస్ ఎజెండా, మీ నాగపూర్ ఎజెండాలు అమలు చేస్తామంటే కథ కుదరదు. అది 70 రాజకీయాలు కావు, 50 రాజకీయాలు కావు, 47 రాజకీయాలు అంతకంటే కావు. 2025 బీసీ సమాజం, బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ మేధావుల ఫోరాలు, బీసీ యువత, బీసీ మహిళ, యావత్ బీసీ సమాజం మొత్తం దీన్ని గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది. ఏ పార్టీ ఏ రాజకీయ వ్యక్తులు కూలగట్టింది అనేది. ముఖ్యంగా మండల కమిషన్ సిఫార్సులకు సంబంధించి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి లెఫ్ట్ పార్టీలు, రైట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు తేటతెల్లం అయిపోయినాయి, బట్టబయలు అయిపోయినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేసరికి మీరు ఎగబడి పోటీలు పడి సంతకాలు వచ్చింది కూడా బీసీ సమాజం, బహుజన సమాజం గమనించింది, చూసింది అనేది తేటతెల్లం అవుతుంది. బీసీల రిజర్వేషన్లు పెంచాల్సి వచ్చినప్పుడు 27% పెంచాల్సి వచ్చినప్పుడు 56% ఉన్న బీసీల రిజర్వేషన్ని 27% నుంచి పైకి పెంచాల్సి వస్తే మీరు కట్ ఆఫ్ పెట్టారు. ఆ కట్ ఆఫ్ 50% పెంచకూడదన్నారు. 50% పెంచకూడదన్నప్పుడు అది రూల్ ఫర్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికీ ఒకే రూల్ ఆఫ్ లా వర్తించుంది కదా. మరి ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ పేరుతో మీరు రిజర్వేషన్ అమలు చేసినప్పుడు మరి 50% కట్ ఆఫ్ ఎందుకు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టులు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఏమైనా కోర్టులో పిటిషన్లు వేస్తే అవన్నీ ఈ 78 సంవత్సరాల పాటు కొట్టివేస్తూ వచ్చాయి. ఎందుకంటే అక్కడ లాయర్లని, జడ్జిల్ని మనం చూసినప్పుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని, జడ్జెస్ని మనం చూసినప్పుడు అన్యాయం జరగడానికి కారణం ఇదని భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రతినిధులు బీసీ సమాజం, బహుజన సమాజం ప్రతినిధులు అక్కడ లేరు కాబట్టి కొట్టివేయబడుతున్నాయి. ఆ కేసులు ఎంత న్యాయం ఉన్నా కూడా అనేది అర్థమవుతా ఉంది. సో బీసీ సమాజం కూడా అదే భావిస్తుంది, గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి బీసీ సమాజం అదే భావిస్తుంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది ఇప్పటికైనా సకల కుల జనగణనకు వచ్చారు, సంతోషం. దాన్ని ఎలా చేస్తారు, బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు ఎన్ని డ్యాన్స్లు వేస్తారనే దానికోసం మేము చూస్తూ ఉన్నాం. అంటే దేశవ్యాప్తంగా కుల జనగణన నిర్వహించడం అనేది పెద్ద ఛాలెంజే, దాన్ని ఎవరు కాదనట్లేదు. వేల సంఖ్యలో కులాలు, ఉపకులాలు ఉన్నాయి. ఖచ్చితంగా వర్గీకరించడం ఒక పెద్ద సమస్య, నేను కాదనట్లేదు. ఒకే పేరుతోని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సామాజిక వర్గాలు. నేను ఇప్పటికే చెప్పాను, మా రజక సామాజిక వర్గం 17 రాష్ట్రాల్లో ఎస్సీలో ఉంది, అదేవిధంగా 11 రాష్ట్రాల్లో బీసీలు ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయమంటున్నాం మేము. తద్వారా ఖచ్చితమైన లెక్కలు వస్తాయి. సో ఆ విధంగా ముందుకు పోతుంటుంది అనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, దీంట్లో గోప్యత, మీరు ఏదైతే తెలంగాణ మోడల్, లేకపోతే బీహార్ మోడల్, లేకపోతే తమిళనాడు మోడల్ ఏదైతే ఉందో ఆ గోప్యతని పాటించండి, ఆ విధంగా ముందుకు పోండి. సో ఖచ్చితంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్, తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరగల. ముఖ్యంగా మీరు ప్రతిదానికి బ్రాండ్ అంబాసిడర్ పెడతారు కదా, ఏదైనా టెన్నిస్కో, క్రికెట్కో, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలకి. కుల జనగణనకు సంబంధించి అందరూ మీ పేరు నమోదు చేసుకోండి అని చెప్పేసి అందులో ఎన్రోల్మెంట్ చేయండి. సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారము, మీకున్న అసెట్స్ చెప్పినా చెప్పకపోయినా, మీ కులం ఎట్లున్నది, మీ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, కనీసం మౌలికంగానే చెప్పండి. తద్వారా ఈ దేశ జనాభా ఏదో కొద్దిమంది ఒక 2%, 3%, 5% మంది చెప్పడానికి ఫీల్ అయినా కూడా మిగిలినటువంటి 95% జనాభాకి మేలు జరుగుతుంది అనేది మీ సందర్భంగా భావిస్తూ ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. సో స్వతంత్ర సిబ్బంది అంటారా, ఇంకో సిబ్బంది అంటారా, ఎవరినైనా పెట్టండి. ఆ విధంగా వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ చేయండి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులని బాధ్యులుగా వేయండి. వాళ్ళు ఎక్కడైనా పక్షపాతానికి, లేకపోతే అన్యవర్గ ధోరణులకి, లేకపోతే తప్పుడు నివేదికలకి సమర్పించినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టండి, జైళ్ళకి పంపించండి. అంత సీరియస్గా దీన్ని కుల జనగణన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. బీసీ సమాజం 50 ఏళ్ల కలగా ఇది నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అంటే బీసీ దేశవ్యాప్తంగా కుల జనగణన చేయాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్పష్టమైన లక్ష్యాలను, పరిధిని నిర్దేశించుకోవాలి. సమగ్రమైన ప్రణాళిక వ్యూహం రూపొందించుకోవాలి. ఖచ్చితమైన వర్గీకరణ వ్యవస్థని అభివృద్ధి చేయాలి. సమర్థవంతమైన శిక్షణ ఇవ్వడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, పారదర్శకతను పాటించడం, డేటా గోప్యతను నిర్ధారించడం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, రాజకీయ జోక్యాన్ని నివారించడం, నిపుణుల కమిటీని పెట్టడం, క్రమాణ పర్యవేక్షణ చేయడం, కులగణన భారతదేశానికి సంబంధించినది. సో ఇవన్నీ ఇప్పటికే తమిళనాడు మోడల్లో కానీ, బీహార్ మోడల్లో కానీ, తెలంగాణ మోడల్లో కానీ ఇవన్నీ చేశారు. వీళ్ళ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోండి, వీళ్ళని తీసుకొని, ఈ అధికారులను తీసుకొని ఎక్కడ లోపాలు ఏమైనా జరిగితే వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవటం వల్ల ఈ భారతదేశ చరిత్రలో 2025, 2026కు సంబంధించినటువంటి సకల కుల జనగణన లెక్కలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క.
100కి 50% పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకి సంబంధించిన అంశం. ఈ దేశ అభివృద్ధి ఒక పెద్ద ఆయన అన్నట్టుగా ఈ దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలో బీసీల సమస్యలు 100కి 50% పైగా ఉన్నటువంటి బీసీల లెక్కలే ప్రధానమైన 50% పైగా ఉన్నటువంటి సుమారుగా 60% ఉన్న ప్రజల జీవితమే ఈ భారతదేశ ప్రజల జీవితం. సో మిగిలిన వాళ్ళకు కూడా 20% మంది సమస్యలు పరిష్కరించినప్పుడు మిగతా వాళ్ళకు కూడా దాదాపుగా స్వభావరీత్యా అవే సమస్యలు ఉంటాయి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, వైద్యం, ఉపాధి, రాజ్యాధికారంలో ఓట, సమాన అవకాశాల సమాజం కోసం అనేటువంటి విధి విధానాలతో ముందుకు పోతుంటుంది. ఎందుకోసం బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అనేది ఈ సందర్భంగా నేను ఘంటాపథంగా చెప్పక తప్పదు అని తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో ఇందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్స్లో అసలు టచ్ చేయకుండా మనం కంప్లీట్ చేయలేము. స్థానిక సంస్థలో రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ గత టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు గత టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ 34% రిజర్వేషన్లు అమలు చేస్తే 2014 నుంచి 24 వరకు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థలో రిజర్వేషన్ని 34% నుంచి 19% కూడా అమలు చేయలేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి తమ్ముళ్ళకు సంబంధించి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ హక్కుల రీత్యా వాళ్ళ వాటా వాడకపోయింది. సో 34% రిజర్వేషన్ 56% ఉన్న బీసీలకు సంబంధించి మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే 56% సమగ్ర కుటుంబ సర్వే, సకల కుల జనగణన సర్వే 2 లెక్కల ప్రకారం మీరు 50% ఉంటే కనీసం 34% రిజర్వేషన్ అమలు చేయకుండా 19% రిజర్వేషన్ అమలు చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 2000 సర్పంచ్ పోస్టులు, 2000 సర్పంచులు, 2000 ఎంపీటీసీలు, 3000 దాకా వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పోస్టులు పడి అంటే 2000 సర్పంచులు, 2000 ఎంపీటీసీలు 4000, 3000 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, మొత్తం సుమారుగా 7000 ప్రజాప్రతినిధుల పోస్టులు ఈ సందర్భంగా బీసీ సమాజం తెలంగాణలో బీసీ సమాజం నష్టపోయింది. వాళ్ళంతా ప్రజాప్రతినిధులుగా గుర్తించబడి ఉంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 146 బీసీ కులాలు ఉంటే అందులో సుమారుగా 80 కులాలు వార్డు నెంబర్ కూడా కాలేదు. వార్డు నెంబర్ ఎంత, వార్డు నెంబర్ బిసాజ్ ఎంత, 500 ఓట్లుంటే వార్డు నెంబర్ అవుతా ఉన్నాడు. అంటే ఒక గ్రామ పంచాయతీలో 10 వార్డులుంటే 10/50లో 500 ఓట్లకి ఒక సర్పంచు, అంటే 50 ఓట్లకి ఒక వార్డు నెంబరు, అంటే 25 ఓట్లు వస్తే ఒకళ్ళిద్దరు రాకపోవచ్చు, 25-26 ఓట్లు వస్తే ఒక వార్డు నెంబర్ అవుతాడు. అంటే 25-26 ఓట్లకి వార్డు నెంబర్ అయితే ఇప్పటికీ తెలంగాణ సమాజంలో స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా సుమారుగా 146 కులాల్లో 80 కులాలు వార్డు నెంబర్ కాలేదు ఈ రోజుకి కూడా. సో ఈ సమాజం ఏం తెలియజేస్తా ఉంది? అందుకోసం విద్యా ఉద్యోగాలు ఇదే మేము కొత్త తరగట్లేదు. విద్యా ఉద్యోగాలు ఏదైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు, ఏలో కొన్ని కులాలు, బీసీబీలో కొన్ని కులాలు, బీసీసీలో క్రిస్టియన్స్, బీసీడీలో ఇతర కులాలు, బీసీఈలో ముస్లిం మైనారిటీలను పెట్టారు, స్వాగతిస్తూ ఉన్నాం. అట్లా జనాభా దామాషా ప్రకారం అంటే కొన్ని కులాలని బీసీఏ నుంచి ఈ దాకా ఏబిసిడిఈ, అందులో కొన్ని కులాలు, అందులో కొన్ని కులాలు, అందులో కొన్ని కులాలు ఉన్న ఏబిసిడిఈలలో అట్లా కులాల వారీగా రాజ్యాధికారం ఓటాలో కూడా అది వార్డు నెంబర్ పోస్టులు, సర్పంచ్ పోస్టులు, జెడ్పీటీసీ పోస్టులు, ఎంపీటీసీ పోస్టులు, ఎంపీపీ పోస్టులు వీటన్నిటికీ కూడా ఆ విధంగా రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. సో ఈ విధంగా మాత్రమే జాతులకు ఉపయోగం జరిగింది. లేకపోతే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా కూడా 146 బీసీ కులాలకి ఈ రోజుకి కూడా 80 బీసీ కులాలు ఈ రోజు వరకు కూడా ఒక వార్డు నెంబర్ కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది రిపీట్ కావద్దు. తప్పిదాలు అనేది జనరల్గా ప్రభుత్వాల్లో జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటాను. ఆ విధంగా ముందుకు పోవాలి. సోదరులారా, సోదరిమణులారా, దాంతోపాటు 33% మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు ఎవరికి పోతాయండి ఆ పదవులన్నీ? దొరలపై దొరసాన్లు వస్తారు. ధనికులు, బూర్జువాలు, పెట్టి బూర్జువాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనమరాళ్ళు, వాళ్ళ ముని మనవరాళ్ళు మాత్రమే బీసీ మహిళా రిజర్వేషన్లో ఓటర్లు పొందుతారు. బీసీ మహిళలకు సంబంధించి మేము అడుగుతున్నాం. 33% రిజర్వేషన్లో బీసీ జనాభా, ఆ 33లో బీసీ జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా బీసీ మహిళలకు రావాలనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, ఏదైతే ఉన్నదో బీసీ సమాజం ఆ వైపుకు అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికైనా బీసీ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సకల కుల జనగణంతో సామాజిక న్యాయానికి మొదటి అడుగు పడుతుందని భావిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఈ 78 ఏళ్ల పాటు ఈ బీసీ సమాజంలో ఉన్నటువంటి బీసీ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వాడని కులోన్మాదులుగా
కులతత్వవాదులుగా అసలు కులమే లేదన్నట్టుగా వ్యవహరించేటువంటి వాళ్ళకి ఈ సమాధానం, ఈ సకల కుల జనగణన సమాధానం సరిపోతుందని భావిస్తూ ఉన్నాం. సో మా బీసీ పెద్దలకి ఈ సందర్భంగా, ఈ బీసీ ఉద్యమంలో పనిచేసిన పెద్దలందరికీ, వాళ్ళ జీవితాలను ధారపోసినటువంటి మహాత్ములకి, మహనీయులకి, పూలే నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి మా బీసీ పెద్దలందరికీ కూడా పేరు పేరున వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది ప్రణామాలు, దండాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ ఇప్పటికి సంబంధించి వీడియో ముగిస్తూ ఉన్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తాను. పెద్దలారా, మిత్రులారా, సో థ్యాంక్ యూ అంటారు. మరిన్ని వీడియోస్, మరిన్ని బీసీ గల్లీ నుంచి ఢిల్లీ పెద్దల దాకా మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.